రాత్రి వేళల్లో మనం వెళ్ళడానికి కూడా భయపడే కొన్ని ప్రదేశాల్లో అక్కడ జరిగే కొన్ని సంఘటనలు మన ఊహకు కూడా అందవు. ముఖ్యంగా హాస్పిటల్ లాంటి ఆ చోట్లలో రాత్రిపూట ఒంటరిగా ఉండవలసి వస్తే చిన్న శబ్దం కూడా మనలో తెలియని భయాన్ని కలిగిస్తుంది. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో జరిగిన సంఘటనలు మాత్రం అంతకంటే భయంకరమైనవి. తన పెదనాన్నకి తోడుగా ఒక రాత్రి హాస్పిటల్లో ఉండవలసి వచ్చిన శ్రీనివాస్కి అర్ధరాత్రి బాత్రూంకి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవం అతని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక కాలరాత్రిగా మారిపోయింది. శ్రీనివాస్కి తన పెద్దవాళ్ళంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. పెదనాన్నకి పిల్లలెవరూ లేరు కాబట్టి శ్రీనివాస్ని సొంత కొడుకులా చూసుకునేవాడు. చిన్నప్పుడు శ్రీనివాస్ ఏదైనా అడిగితే తనకు చేతనైనంత వరకు పెదనాన్న అది చేసి పెట్టేవాడు. చదువు పూర్తయ్యాక శ్రీనివాస్ ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్ళిన పెదనాన్నతో మాత్రం తరచూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవాడు. అందుకే ఒకరోజు సాయంత్రం పెదనాన్నకి ఒంట్లో బాగాలేదని తెలిసిన వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ పరీక్షలు చేసి పెద్దగా ప్రమాదం ఏం లేదని, కానీ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచి మందులు వాడాలని చెప్పారు. పెదనాన్న భార్య కూడా అతనితో పాటు హాస్పిటల్కి వచ్చింది. కానీ ఆమెకు వయసు ఎక్కువ కావడంతో రాత్రంతా హాస్పిటల్లో ఉండడం కష్టం. పైగా ఇంట్లో కూడా కొన్ని పనులు ఉండడంతో నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఆమె చెప్పింది. శ్రీనివాస్ కూడా సరే మీరు వెళ్ళండి పెద్దమ్మ, నేను పెదనాన్న దగ్గరే ఉంటాను, రాత్రి ఏదైనా అవసరమైతే నేనే చూసుకుంటాను అని చెప్పాడు. ఆమె పెదనాన్న వైపు చూసి రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి భోజనం సమయం అయ్యేసరికి శ్రీనివాస్ బయట నుంచి భోజనం తీసుకొచ్చాడు. పెదనాన్నకి తినిపించి మందులు వేయించాడు. మందులు వేసుకున్న తర్వాత పెదనాన్న కాస్త అలసటగా ఉందని చెప్పి పడుకున్నాడు. నువ్వు కూడా కాస్త పడుకో, రాత్రంతా కూర్చోకు అని పెదనాన్న అన్నాడు. సరే మీరు నిద్రపోండి, నేను ఇక్కడే ఉన్నాను అని శ్రీనివాస్ నవ్వుతూ చెప్పాడు. పెదనాన్న కూడా ఇంకేమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు. రాత్రి 9 గంటల వరకు హాస్పిటల్లో కొంత రద్దీగానే ఉంది. ఒక పేషెంట్ బంధువులు వస్తున్నారు, ఇంకొక పేషెంట్కి మందులు ఇస్తున్నారు. నర్సెస్ అటు ఇటు తిరుగుతున్నారు. కానీ 10 గంటలు దాటిన తర్వాత ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. కొన్ని గదుల్లో పేషెంట్స్ ఉన్న వాళ్ళ బంధువులు కూడా నిద్రలోనికి వెళ్ళిపోయారు. కారిడార్లో కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శ్రీనివాస్ తన కుర్చీని పెదనాన్న బెడ్కి దగ్గరగా జరిపి కూర్చున్నాడు. కొంతసేపు ఫోన్ చూస్తూ ఉన్నాడు. తర్వాత ఫోన్లో బ్యాటరీ తక్కువ ఉండడంతో ఛార్జర్ పెట్టి పక్కన పెట్టాడు. బయటికి చూసేసరికి కారిడార్లో ఎవ్వరూ కనిపించలేదు. ఒక నర్స్ మాత్రమే కొంతసేపటి తర్వాత వచ్చి పెదనాన్న పరిస్థితి చూసి మెల్లగా వెళ్ళిపోయింది. ఏమైనా అవసరమైతే పక్కనే ఉన్న బెల్ నొక్కండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీనివాస్కి కూడా నిద్ర రావడం మొదలైంది. కుర్చీలోనే వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు. ఎంతసేపు నిద్రపోయాడో తెలీదు. ఒక్కసారిగా మెలకువ వచ్చేసరికి గదిలో ఉన్న వెలుతురు మరింత మసగ్గా అనిపించింది. వెంటనే పెదనాన్న వైపు చూశాడు. ఆయన ప్రశాంతంగానే నిద్రపోతున్నాడు. శ్రీనివాస్ ఫోన్ తీసుకొని సమయం చూసేసరికి రాత్రి 1 గంట అయింది. కాసేపు నిద్రలో ఉన్నట్టే కూర్చున్నాడు. అప్పుడే అతనికి బాత్రూంకి వెళ్ళాలని బలంగా అనిపించింది. మొదట ఇంకొంచెం ఆపుకుందామని అనుకున్నాడు. కానీ అవసరం పెరగడంతో తప్పకుండా వెళ్ళాల్సిందే అనిపించింది. పెదనాన్నని నిద్ర లేపడం ఇష్టం లేక నెమ్మదిగా లేచాడు. గది తలుపు దగ్గరికి వెళ్ళి మరోసారి పెదనాన్న వైపు చూశాడు. ఆయన మంచి నిద్రలోనే ఉన్నాడు. త్వరగా వెళ్ళి వస్తాను అని తనలో తాను అనుకొని బయటికి వచ్చాడు. కారిడార్లోనికి అడుగు పెట్టగానే అక్కడ నిశ్శబ్దం అతనికి పూర్తిగా అర్థమైంది. పగటిపూట అదే కారిడార్లో ఎంతమంది తిరిగినా ఈ సమయంలో మాత్రం ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అక్కడ ఆ గోడల మీద ఉన్న కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. కొన్ని లైట్లు మసకమసకమంటూ ఉండడంతో దూరంగా ఉన్న భాగం సరిగ్గా కనిపించడం లేదు. శ్రీనివాస్ మొదట ఎడమవైపు చూశాడు. అక్కడ కారిడార్ కొంత దూరం వెళ్ళి మరోవైపు తిరుగుతోంది. కుడివైపు కూడా అలాగే ఉంది.
బాత్రూమ్ ఎటువైపు ఉందో గుర్తు రావడం లేదు. పగటిపూట ఒకసారి బాత్రూమ్కి వెళ్ళినా అప్పుడు తన దృష్టి పెదనాన్న మీదే ఉండడంతో దారిని గమనించలేదు. ఇప్పుడు ఎక్కడ వెతకాలి అని అనుకుంటూ ముందుగా ఎడమవైపు నడవడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఒక తలుపు కనిపించింది. దానిపై ఏదో రాసి ఉంది, కానీ దూరం నుంచి కనిపిస్తలేదు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఒక చిన్న స్టోర్ రూమ్. బాత్రూమ్ కాదని తెలిసి తిరిగి వచ్చాడు. మరోవైపు వెళ్ళాడు. అక్కడ 2 గదులు ఉన్నాయి. ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల పేషెంట్ పడుకొని ఉన్నాడు. అక్కడ ఆగకుండా అలాగే ముందుకు వెళ్ళాడు. కారిడార్ చివర్లో ఒక మలుపు కనిపించింది. ఆ మలుపు దగ్గరికి వెళ్ళగానే అతని దృష్టికి దూరంగా ఎవరో కనిపించారు. మొదట అది నర్సై ఉంటుందని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి కాస్త దగ్గరగా కనిపించగానే అది ఒక మహిళ అని తనకు అర్థమైంది. ఆమె ఒంటరిగా కారిడార్లో నడుస్తోంది. ఆమె వేసుకున్న బట్టలు హాస్పిటల్లోని పేషెంట్లు వేసుకునే దుస్తుల్లాగానే ఉన్నాయి. ఆమె జుట్టు పొడవుగా ఉండడంతో మొత్తం ముందుకు వచ్చి ముఖాన్ని కప్పేసింది. తల పూర్తిగా కిందకి వంచుకొని ఉంది. 2 చేతులతో తల మీద జుట్టును గోక్కుంటూ నడుస్తోంది. శ్రీనివాస్కి మొదట ఆమె పేషెంట్ అయి ఉంటుందని అనిపించింది. రాత్రి నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్తుందేమో అనుకున్నాడు. ఆమెను పిలవాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు. ఆమె వెళుతున్న దారిలో బాత్రూమ్ ఉండొచ్చని అనిపించి కొంత దూరం నుంచి ఆమె వెనుక నడవడం మొదలుపెట్టాడు. ఆమె నడక చాలా నెమ్మదిగా ఉంది. శ్రీనివాస్కి ఆమె అడుగుల శబ్దం కూడా స్పష్టంగా వినిపించడం లేదు. ఆమె మాత్రం ఎవరిని పట్టించుకోకుండా ముందుకే వెళ్తోంది. ఒకసారి శ్రీనివాస్ అమ్మా అని పిలవబోయాడు. కానీ ఏదో కారణంగా గొంతు ఆగిపోయింది. అతను మరో 2 అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు ఆమెకు కొంత దగ్గరగా వచ్చేశాడు. ముఖం చూడాలని ప్రయత్నించిన జుట్టు అడ్డుగా ఉండడంతో ఏం కనిపించలేదు. బాత్రూమ్ ఎక్కడుందో అడిగితే చెప్తుంది అని అనుకొని ఇంకొంచెం దగ్గరగా వెళ్ళాడు. అదే సమయంలో ఒక్కసారిగా అతని వెనుక నుంచి ఎవరో భుజం మీద చెయ్యి వేశారు. శ్రీనివాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అతని వెనుక హాస్పిటల్లో పనిచేసే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను హాస్పిటల్ యూనిఫామ్లో ఉన్నాడు. ముఖంలో మాత్రం ఎలాంటి భావం లేదు. ఈ టైంలో ఇక్కడెందుకు తిరుగుతున్నారు అని అతను అడిగాడు. శ్రీనివాస్ వెంటనే లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, ఎక్కడుందో తెలియక ఇలా వచ్చాను అని అన్నాడు. ఆ వ్యక్తి కొద్దిసేపు శ్రీనివాస్ని చూస్తూ బాత్రూమ్ అటువైపు ఉంది, ఈ కారిడార్ చివర్లో కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి పని అయిపోయిన వెంటనే మీ రూమ్కి వెళ్ళండి అని అన్నాడు. శ్రీనివాస్కి అతను చెప్పిన తీరు కొంచెం వింతగా అనిపించింది. సరే అని చెప్పి అతను చూపించిన వైపు తిరిగాడు. కానీ 2 అడుగులు వేసిన వెంటనే ముందుగా కనిపించిన ఆ మహిళ గుర్తొచ్చింది. ఆమె ఎక్కడుందో చూడాలని వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కొద్దిసేపటి క్రితం తన కళ్ళ ముందే నడుస్తున్న మహిళ కనిపించకుండా పోయింది. ఆమె వెళ్ళే దారిలో గదులు ఉన్నాయి, కానీ ఏ తలుపు కూడా తెరచలేదు. ఆమె లోపలికి వెళ్ళి ఉంటే ఏదో ఒక తలుపు తెరిచి కనిపించేది, కానీ అక్కడ ఏం లేదు. శ్రీనివాస్కి కాస్త అయోమయం కలిగింది. వెంటనే తనతో మాట్లాడిన హాస్పిటల్ వ్యక్తి వైపు చూశాడు. అతను కూడా అక్కడ కనిపించలేదు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ చుట్టూ చూశాడు. కారిడార్ మొత్తం ఖాళీగా ఉంది. అతనికి ఒక్కసారిగా పెదనాన్న ఉన్న రూమ్ గుర్తొచ్చింది. అక్కడికి తిరిగి వెళ్ళిపోదామా అని కూడా అనిపించింది. కానీ బాత్రూమ్కి వెళ్ళవలసిన అవసరం ఉండడంతో ముందుకే వెళ్ళాడు. అతను నడుస్తూ ఉండగా ఒక గది తలుపు దగ్గరికి వచ్చాడు. తలుపు లోపల నుంచి ఎవరో గట్టిగా దగ్గిన శబ్దం వినిపించింది. శ్రీనివాస్ ఆగకుండా ముందుకే వెళ్ళాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక గోడపై బాత్రూమ్ వైపు చూపించే బోర్డు కనిపించింది. అతను ఆ బోర్డుని చూసి ఆ దారిలోనికి వెళ్ళాడు. అక్కడ కారిడార్ కొంచెం ఇరుకుగా కనిపించింది. చివర్లో 2 తలుపులు కనిపించాయి. ఒకదానిపై వాష్రూమ్ గుర్తుంది. శ్రీనివాస్కి బాత్రూమ్ దొరికిందని ఊరట కలిగింది. తలుపు దగ్గరికి వెళ్లే ముందు మరోసారి వెనక్కి తిరిగి చూశాడు.
కారిడార్ ఖాళీగానే ఉంది. ఇప్పటి వరకు చూసిన ఆ మహిళ లేదు. తనతో మాట్లాడిన హాస్పిటల్ వ్యక్తి కూడా లేడు. ఏమీ పట్టించుకోకుండా తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. అప్పటి వరకు జరిగినదంతా తనకి వింతగా అనిపించినా అది కేవలం రాత్రి ఒంటరిగా హాస్పిటల్లో ఉండడం వల్ల వచ్చినటువంటి భ్రమ అయ్యుంటుందని శ్రీనివాస్ అనుకున్నాడు. బాత్రూంలోనికి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ తలుపు వేసుకొని అలాగే జరిగినదంతా గుర్తొచ్చినా సరే రాత్రి 1 గంట సమయంలో హాస్పిటల్లో ఒంటరిగా తిరగడం వల్ల తనకి ఎక్కువగా అనిపించుండొచ్చని మళ్ళీ అనుకున్నాడు. పని ముగించుకొని వెంటనే పెదనాన్న ఉన్న గదివైపు వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ బాత్రూంలో ఉండగానే బయట మళ్ళీ ఆ కారిడార్లో ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. మొదట అది హాస్పిటల్లో పనిచేసే ఎవరో అయ్యుంటారని తను అనుకున్నాడు. కానీ ఆ అడుగుల శబ్దం బాత్రూమ్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఆగిపోయింది. శ్రీనివాస్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. బయట ఎవరున్నారో తెలుసుకోవాలని తలుపు వైపు చూశాడు. ఎలాంటి మాట వినిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ ఆ అడుగుల శబ్దం వినిపించింది. ఈసారి తలుపు ముందే ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. శ్రీనివాస్కి ఒక్కసారిగా గుండె జల్లుమని కొట్టుకోవడం మొదలైంది. ఎవరైనా స్టాఫ్ అయి ఉంటారా అని తనలో తాను అనుకున్నాడు. కానీ వెంటనే బాత్రూమ్ తలుపు మీద 2 సార్లు మెల్లగా ఎవరో కొట్టారు. అంతే, శ్రీనివాస్ అక్కడే నిలబడిపోయాడు. బయట నుంచి ఎలాంటి మాట రాలేదు. తలుపు మీదే చూపును పెట్టి కొన్ని క్షణాలు అలాగే ఉన్నాడు. మళ్ళీ ఒక శబ్దం వినిపించింది. ఎవరో బాత్రూమ్ తలుపును కొట్టినట్టు. ఈసారి కొంచెం గట్టిగా వినిపించింది. శ్రీనివాస్కి చేతులు కూడా చెమటలు పట్టేశాయి. ఎవరండి అని భయంగా అడిగాడు. బయట నుంచి సమాధానం రాలేదు. కాసేపు పూర్తిగా నిశ్శబ్దం. ఆ తర్వాత తలుపు అవతల నుంచి ఎవరో చాలా నెమ్మదిగా నవ్వినట్టు ఒక శబ్దం వినిపించింది. ఆ నవ్వు సాధారణంగా ఎవరో నవ్వినట్టు లేదు. చిన్నగా మొదలై ఒక్కసారిగా ఆగిపోయింది. శ్రీనివాస్కి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. వెంటనే తన ఫోన్ కోసం జేబులో చేయి పెట్టాడు. చేతులు వణుకుతుండడంతో మొదట ఫోన్ సరిగ్గా పట్టుకోలేకపోయాడు. ఎట్టకేలకు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. బాత్రూంలోని మూలలన్నీ ఒకసారి చూసుకున్నాడు. తలుపు వైపు వెలుగు వేసి మెల్లగా చూసినా బయటేం కనిపించలేదు. తలుపు కింద ఉన్న చిన్న ఖాళీ నుంచి కారిడార్ వెలుతురు అది మాత్రమే కనిపిస్తోంది. బయట ఎవరైనా నిలబడి ఉంటే కాళ్ళు కనిపించాలి, కానీ ఏం కనిపించలేదు. అయినా తలుపు తెరిచి బయటికి వెళ్ళడానికి అతనికి ధైర్యం రాలేదు. ఎవరైనా స్టాఫ్ అయితే మెల్లగా పిలిచేవాళ్ళు ఇలా ఎందుకు తలుపు కొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అని అతని మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి. కొద్దిసేపు ఏ శబ్దమూ రాలేదు. బయట ఎవరూ లేరేమో అనిపించింది. శ్రీనివాస్ మెల్లగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. చెవి తలుపుకు దగ్గరగా పెట్టి బయట ఏదైనా శబ్దం వస్తుందా అని విన్నాడు. మళ్ళీ అడుగుల శబ్దం వినిపించింది. ఈసారి తలుపు ముందు నుంచి ఎవరో నెమ్మదిగా దూరంగా నడుస్తున్నట్టు అనిపించింది. శ్రీనివాస్ వెంటనే వెనక్కి తగ్గిపోయాడు. బయటికి వెళ్ళకూడదని అనుకుంటున్నాడు. కానీ పెదనాన్న గదిలో ఒంటరిగా ఉన్నాడు అనే ఆలోచన రావడంతో ఇంకెంతసేపు బాత్రూంలో ఉండాలో అర్థం కావడం లేదు. చివరికి ధైర్యం తెచ్చుకొని తలుపు కొంచెం తెరిచి బయటికి చూశాడు. కారిడార్ ఖాళీగా కనిపించింది. ఎక్కడా ఎవరూ లేరు. ఒక్కసారిగా బయటికి వచ్చి పెదనాన్న ఉన్న రూమ్కి పరిగెత్తుకుని పోవాలనుకున్నాడు. కానీ తలుపు పూర్తిగా తెరవకముందే అతని చూపు కారిడార్ చివరికి వెళ్ళింది. అక్కడ చాలా దూరంలో ఎవరో నిలబడి ఉన్నారు. శ్రీనివాస్కి వెంటనే అర్థమైంది. కొద్దిసేపటి క్రితం తాను చూసిన అదే మహిళ. కానీ ఈసారి ఆమె రూపం పూర్తిగా మారింది. ఇంతకుముందు జుట్టుతో ముఖం కప్పుకొని కనిపించిన ఆమె ఇప్పుడు తల పైకెత్తి అతని వైపే చూస్తూ ఉంది. ఆమె ముఖం మనిషి ముఖంలా కనిపించడం లేదు. కళ్ళు భయంకరంగా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. మామూలు మనిషికి అంత పెద్ద కళ్ళు
అస్సలు ఉండవు. జుట్టు మొత్తం చెదిరిపోయి ఉంది. ఆమె అక్కడే నిలబడి శ్రీనివాస్ వైపే చూస్తోంది. శ్రీనివాస్కి కాళ్ళు కదలట్లేదు. ఆమె ఒక్కసారిగా ముందుకు అడుగు వేసింది. తర్వాత మరో అడుగు. ఆ తర్వాత ఆమె నడక వేగం ఒక్కసారిగా పెరిగింది. కొద్దిసేపటికి ఆమె నేరుగా శ్రీనివాస్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. శ్రీనివాస్ భయంతో బాత్రూమ్ తలుపు పూర్తిగా తెరవకుండానే లోపలికి వెనక్కి వచ్చేశాడు. వెంటనే తలుపు మూసి గడియ పెట్టేశాడు. బయట నుంచి ఆమె పరిగెత్తుకుంటూ వస్తున్న అడుగుల శబ్దం స్పష్టంగా వినిపించింది. కొన్ని క్షణాల్లోనే ఆ శబ్దం బాత్రూమ్ ముందు ఆగిపోయింది. వెంటనే తలుపు మీద బలంగా కొట్టడం మొదలైంది. తలుపు కదిలిపోయేంతలా బలంగా కొడుతోంది ఆమె. శ్రీనివాస్ వెనక్కి వెళ్ళి గోడకి గట్టిగా ఆనుకొని నిలబడ్డాడు. అతని శరీరం మొత్తం వణికిపోతోంది. ఎవరు ఎవరు మీరు అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. మళ్ళీ తలుపు మీద బలంగా కొడుతూ ఉంది. ఈసారి తలుపు కొట్టిన వెంటనే అదే వింత నవ్వు వినిపించింది. శ్రీనివాస్ ఇక తట్టుకోలేకపోయాడు. పెదనాన్నా పెదనాన్నా అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నన్నెవరైనా కాపాడండి అని అరుస్తూ తలుపు దగ్గర నుంచి వెనక్కి జరుగుతూ ఉన్నాడు. బయట నుంచి కొట్టే శబ్దం మరింత పెరిగింది. అతను కళ్ళు మూసుకొని చేతులు జోడించుకొని అలాగే నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత బయట నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు చాలామంది అడుగుల శబ్దం వినిపించింది. వెంటనే తలుపు మీద కొట్టే ఆ శబ్దం ఆగిపోయింది. శ్రీనివాస్కి ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. బయట నుంచి ఏమైంది, తలుపు తీయండి, ఎవరున్నారు అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఆ గొంతుల్లో పెదనాన్న గొంతు కూడా వినిపించింది. ఆ గొంతు వినగానే శ్రీనివాస్కి ప్రాణం వచ్చినట్టయింది. గడియ తీసి తలుపు తెరిచాడు. బయట పెదనాన్నతో పాటు హాస్పిటల్లో ఉన్న కొంతమంది, ఇంకా ఒక నర్స్ కూడా నిలబడి ఉన్నారు. శ్రీనివాస్ మాత్రం భయంతో నేలపై కూర్చుండిపోయాడు. పెదనాన్న అతని దగ్గరికి వచ్చి, ఏమైందిరా, ఎందుకు ఎలా అరుస్తున్నావు అని అడిగాడు. శ్రీనివాస్కి మాట రావడం లేదు. కొద్దిసేపటికి తేరుకొని, పెదనాన్న ఇక్కడెవరో ఉన్నారు, తలుపు కొట్టారు. నేను బయటకు వచ్చేసరికి ఆమె ఒక్కసారిగా కనిపించింది. ఆమె నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. నేను భయపడి మళ్ళీ బాత్రూంలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నాను అని చెప్పాడు. అతను చెప్పినదంతా విన్నవాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. పెదనాన్న మాత్రం, సరే ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పాడు. శ్రీనివాస్ ఇంకా వణుకుతూనే ఉన్నాడు. అతన్ని లేపి గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీనివాస్కి జరిగిన విషయం తలలో నుంచి పోవడం లేదు. తాను చూసిన ఆ ముఖం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది. ఆ పెద్ద పెద్ద కళ్ళు తనకు కనిపిస్తున్నాయి. ఆ రాత్రి ఇక హాస్పిటల్లో ఉండడానికి అతనికి ధైర్యం లేకపోయింది. పెదనాన్న కూడా శ్రీనివాస్ పరిస్థితి చూసి, ఇక్కడ ఉండడం అవసరం లేదు, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం, నాకు బాగానే ఉంది అని అన్నాడు. హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి అవసరమైన మందులు తీసుకున్నారు. రాత్రైనా సరే ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. హాస్పిటల్ గేటు దాటే వరకు శ్రీనివాస్ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. బయటకు వచ్చిన తర్వాత మాత్రమే అతనికి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. ఆ రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా శ్రీనివాస్కి నిద్ర రాలేదు. పెదనాన్నకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ తర్వాత మరుసటి రోజు హాస్పిటల్కి తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. పెదనాన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడిన వెంటనే ఇంట్లోనే మందులు తీసుకోవాలని నిర్ణయించారు. శ్రీనివాస్కి మాత్రం ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన జీవితాంతం గుర్తుండిపోయింది. ముఖ్యంగా బాత్రూమ్ తలుపు దగ్గర వినిపించిన ఆ శబ్దం, తలుపు బయట నిలబడి ఉన్న ఆ మహిళ, చివర్లో తన వైపు పరిగెత్తుకొచ్చిన ఆ భయంకరమైన ముఖం, ఇవన్నీ కూడా అతను ఎప్పటికీ మర్చిపోలేడు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.